మాదిగలను కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మోసం చేసిన చరిత్ర ఉందని, కానీ హక్కును చేర్చుకుంది మాత్రం బీజేపీనని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగలు ఏ పార్టీలో ఉన్నా కూడా బీజేపీ గెలుపుకు కృషి చేయాలని ఆయన సూచించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చేవేళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ సానుకూలంగా ఉందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితేనే వర్గీకరణ సాధిస్తామని, కావున కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. లక్ష్య సాధనలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు, ఎన్నో అడ్డంకులను చూస్తూ అధిగమిస్తూ ప్రయాణం సాగుతున్న సమయంలో ఎంఆర్పీఎస్ను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఆర్పీఎస్కు అండగా నిలబడుతున్న వాళ్ళు ఉన్నారు. మోసం చేసింది ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్లు అయితే, అండగా నిలబడుతున్నది, హక్కున చేర్చుకున్నది ఎస్సీ వర్గీకరణ లక్ష్యాన్ని చేర్చడం కోసం, ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనకు మార్గం సుగమం చేయడం కోసం ముందుకొచ్చింది బీజేపీ, ముఖ్యంగా దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు. అటు 3 దశాబ్దాల మాదిగల ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన వారి స్వప్నం నెరవేర్చే దిశగా గౌరవ ప్రధానమంత్రి గారు ముందుకొచ్చారు కనుక నవంబర్ 11వ తారీఖు నాడు 2023 సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చి మాదిగల ఆవేదనను కల్లారా చూశారు. మాదిగల ఆకాంక్షని సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. మందకృష్ణ మాదిగ గారు వారు వికారాబాద్కి వచ్చి మా బీజేపీ పార్టీ ఎంఆర్పీఎస్ అందరు కలిసి ఒక బహిరంగ సభ పెట్టుకుంటున్నారు. అది నిన్ననే నిర్ణయం తీసుకున్నారు. అయినా కూడా 10,000 మంది కంటే ఎక్కువ ఈరోజు మీటింగ్ చేస్తున్నారు. ఈ మీటింగ్ సక్సెసే కాక వారు చెప్పిన మెసేజ్ ప్రతి ఒక్కరికి పోవాలనుకుంటున్నాం. మా పార్టీ, అలాగే ఎంఆర్పీఎస్ పార్టీ వాళ్ళు నిజంగానే ప్రతి ఊరికి పోయి ఈ మెసేజ్ కూడా ప్రతి ఒక్కరికి అందుతారని నేను అనుకుంటున్నాను. ఈరోజు దేశం మొత్తము మోడీ దిక్కు చూస్తుంది, కానీ మోడీ గారి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో పెద్ద మంది అమెరికా అనుకోండి, జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్ ప్రధానమంత్రులు వచ్చి మోడీని అమలుకున్నాడు. కానీ మోడీ గారైతే మన భారతదేశంలో ఒక గొప్ప నాయకుడిని అమలుకున్నారంటే అది మందకృష్ణ మాదిగ గారు. చాలా సంతోషం.